ఇక్కడ చూడండి, మీరందరూ కూడా ఆలోచించాలి. తాజాగా పెన్షన్ల గురించి ప్రభుత్వం అధికార పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తా ఉంది. ఓట్ల కోసం దిగజారిపోయింది. వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. అదే సమయంలో వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం. దాంట్లో ఆ రాజీ లేదు. ఇంకొక మాట కూడా చెప్పా, మీరుండండి, తటస్థంగా ఉండండి. రేపు మళ్ళా వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్, మేమే వస్తాం, మీకు కూడా న్యాయం చేస్తాం. 5,000 రూపాయలు సంపాదించే వాలంటీర్లు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు 50,000 రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ పనులు చేసి వాళ్ళని రెచ్చగొట్టి రాజీనామాలు చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ గా తయారు చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పింది, వాలంటీర్లు మామూలుగా వాలంటీర్లుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఫుల్ టైం జాబ్ కాదు, గవర్నమెంట్ ఉద్యోగులే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు గ్రామ సచివాలయాలు ఉన్నాయి. 1,26,000 మంది స్టాఫ్ ఉన్నారు. ఒక్కొక్క గ్రామంలో 45 మంది ఉంటారు పెన్షన్దారులు. ఆవరేజ్ని ఇస్తే దినానికి 20 మందికి ఇస్తే 2 రోజుల్లో పెన్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంటింటికి పోయి ఇచ్చే అవకాశం ఉంది. కానీ కోడి కత్తి డ్రామా కమల్ హాసన్ చేసిన పని మీరు చూస్తే, ఈయనకు సానుభూతి కావాలి. బాబాయిని చంపేసి సానుభూతి తెచ్చుకొని 2019లో ఓట్లు సంపాదించాడు. కోడి కత్తి డ్రామా ఆడి ఈయన ఏదో చంపడానికి కోడి కత్తో చంపేస్తారంట. ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు. ఇప్పుడు వృద్ధుల్ని ఇతనే చంపేసి బాబాయ్ మారిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నావా కోడి కత్తి కమల్ హాసన్? నేను అడుగుతున్నా ఇక్కడుండే చీఫ్ సెక్రటరీని, అదే మరి అధికార యంత్రాంగాన్ని, మీకు బాధ్యత లేదా అని నిలదీస్తున్నా. డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ డ్రామాలు ఆడడానికి మీరు కూడా సహకరిస్తారా? అధికార యంత్రాంగం ఉంది. ఒక్క నెల మీరు పెన్షన్ ఇంటికాడ ఇవ్వలేరా? ఇవ్వలేనంత అసమర్థులా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరు చూస్తే ఈరోజు ప్రతిపక్షాల పైన బురజల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు. నేను ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఆలోచించమని. పెన్షన్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పాపం ముసలివాళ్ళు, వృద్ధులు, వికలాంగులు, మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను అందుకే మానవతా కోణంతో 200 రూపాయల పింఛన్ని చరిత్రలో 2,000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకే భోజనం. ముసలి వాళ్ళు కావాలంటే అన్నా క్యాంటీన్ పోతే 5 రూపాయలకు భోంచేస్తే 3 పూట్ల భోంచేస్తే 15 రూపాయలు. నెలంతా భోంచేస్తే 450. వాళ్ళకి మిగిలేది 1,550 రూపాయలు. ఒక 500 రూపాయలు అప్పు పోయినా 1000 రూపాయలు మిగులుతుంది. కాబట్టి ఇంట్లో గౌరవంగా చూసుకునేవాళ్ళు వాళ్ళందరినీ, పెద్దలందరినీ. అది నేను తెచ్చిన గౌరవం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి అలాంటి వృద్ధులతో శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఇది దుర్మార్గమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడ కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క శవ రాజకీయాలను ఎండగట్టి, తప్పుడు రాజకీయాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇతని జీవితాంతం ఫేక్ రాజకీయాలే, శవ రాజకీయాలు, ఫేక్ ప్రచారాలు, ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేసి రాజకీయ లబ్ధి పొంది తద్వారా రాష్ట్రాన్ని నాశనం చేసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి.
అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా, మొదటి తారీఖున పెంచిన 4,000 రూపాయలు ఇంటి దగ్గరనే పూర్తిగా పెన్షన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నువ్వు అధికారంలో ఉన్నావు, ఒట్టొట్టే మాటలొద్దు. నీ ట్రెజరీ ఎంటీ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఈరోజు 3వ తారీఖు జీతాలు ఇచ్చావా అని నేను నిలదీస్తున్నా, పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా, ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా, ఇవ్వడానికి డబ్బులున్నాయని అడుగుతున్నా. అంటే నాటకాలు ఆడతావా? ఈ నాటకాలు ఆడితే వదిలిపెట్టం, కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మళ్ళీ అపీల్ చేస్తున్నా, మీరందరూ కూడా సమాజంలో ఉండే మీరు వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల, అదే మరి ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పట్ల సానుకూలంగా ఉండండి, మానవతా దృక్పథంతో ఉండండి, వాళ్ళకు అండగా నిలబడండి. ఈ పెన్షన్లు వచ్చే వరకు వాళ్లకు తోడుగా ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, మా తమ్ముడు చెప్పినట్టు జైలుకి పోతాడా హాస్పిటల్ పోతాడో నాకు ఇంకా తెలియదు. ఎందుకంటే ఎక్కడ పోయినా అంటున్నారు సైకో పోవాలి, సైకో పోవాలని. అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరైనా ఇక్కడుండే వాళ్ళు ప్రశాంతంగా 5 ఏళ్ళు నిద్రపోయారా? ఇంట్లో ఎప్పుడైనా నిద్రపోయారా మీరు? కారణం ఏంటి? ఏది లేకపోయినా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే మా పోలీస్ అన్న వస్తాడు మీ దగ్గరికి, వస్తాడు, గోడ దూకుతాడు, ఓసారి మామూలు కూడా రాడు. వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక్కొక్కసారి సిబిఐడి వచ్చి కేసులు పెట్టి జైల్లో పెడతారు. వదిలించుకోవడానికి 1 వారం రోజులు 10 రోజులు పడుతుంది. ఎవ్వడికి ప్రశాంతత లేదు. నేను ఎప్పుడు నచ్చిన జిల్లా, మెచ్చిన ప్రాంతం ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలు. ప్రశాంతతకు మారు పేరు. ఎప్పుడు కూడా మీరు పౌరుషంగా మాట్లాడరు. పూతరేకులు ఎంత తీగా ఉంటాయో మీ మాటలు కూడా అంత తీగా ఉంటాయి. అది మీ మనసులో ఉండే మాట. ఎవరైనా వచ్చి మంచినీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం ఏది? అలాంటి కోనసీమలో చిచ్చుపెట్టడం ఏంటి? ఇక్కడ ఈ రాజకీయాలు ఏంటి? ఇక్కడ ఈ దోపిడీ ఏంటని అడుగుతున్నా. అన్ని రంగాలలో సంక్షోభం. వ్యవసాయం పూర్తిగా నష్టపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయం, ఇరిగేషన్ రంగాలకి జగన్ చాలా ద్రోహం చేశాడు. రైతు అనేవాడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతు కూలీ ఓటేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఎక్కడన్నా సబ్సిడీలు ఉన్నాయా? నీళ్లు సకాలానికి వస్తున్నాయా? గిట్టుబాటు ధర వస్తా ఉందా? 7,500 రూపాయలు డబ్బులు ఇచ్చేసి అది కూడా 12,500 ఇస్తానన్న దొంగ 7,500 ఇచ్చి 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే అది కూడా నేనే ఇచ్చానని తప్పుడు సమాచారం చెప్పి వక్ర బుద్ధి కలిగిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరికో బిట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పే తప్పుడు వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? మనం కట్టిన ఇళ్లకు రిబ్బన్ కట్ చేసి పెయింట్లు వేసుకొని ఇష్టానుసారం ముందుకు పోయిన వ్యక్తి ఈ వ్యక్తి. నేను అడుగుతున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు సంక్షోభంలో ఉన్నారు. దేశంలోనే ఎక్కువ అప్పుండే రాష్ట్ర రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఒక రోజున 3 చొప్పున ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు. సాగును పూర్తిగా నాశనం చేశాడు. ఎలాంటి జిల్లా అంటే ఈ జిల్లా కాటన్ దొర,
ఎక్కడి నుంచో వచ్చాడు. వచ్చి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. మీ గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని. కారణం ధవళేశ్వరం బ్యారేజ్ కట్టి కరువులో ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాని డెల్టాగా తయారు చేసి అన్నపూర్ణగా మార్చి దేశానికి అన్నం పెట్టిన జిల్లాలు ఈ జిల్లాలు, అవునా కాదా? అది కృతజ్ఞత. అలాంటి మీరు ఈరోజు మీకు తిండికి లేని పరిస్థితి, దెబ్బతినే పరిస్థితి, రైతు అనేవాడు మొత్తం చితికిపోయే పరిస్థితి వచ్చింది. అది నా బాధ. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు కాటన్ ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్ కడితే బైఫర్కేషన్లో పోలవరం కట్టే మనకు అవకాశం వస్తే అన్ని క్లియరెన్సులు తెప్పించి 72% పనులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనమే అధికారంలో ఉంటే 2020కి పూర్తయి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో 3 పంటలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. పుష్కలంగా నీళ్లు వచ్చేటివి, కరువు అనే మాట లేకుండా పోయేది. ఈ విషయంలో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా 2వ పంటకు నీళ్లు ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ధాన్యం సేకరణకు సంచులు లేకపోయాడు. ధాన్యం అమ్ముకోవడానికి ఎదురు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు మీరు. అంటే మీరు డబ్బులు ఇచ్చి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి. నీకు నచ్చిన మిల్లర్లో మీరు ఇవ్వడానికి వీల్లేదు. వీళ్ళ సొంత మిల్లర్లో మిమ్మల్ని పంపించి అన్ని విధాల రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీశాడు. నేను అడుగుతున్నా, మళ్ళీ ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే మర్చిపోతారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కుల రాజకీయాలు చేస్తే మర్చిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మత రాజకీయాలు తీసుకొస్తే మర్చిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. అందరూ నాశనం అయ్యాం, అందరూ ఇబ్బందుల పాలయ్యాం. నేను అడుగుతున్నా, ఇక్కడ రావులపాలెంలో రెడ్లు కూడా ఎక్కువగా ఉన్నారా లేదా? ఏ రెడ్డికైనా న్యాయం జరిగిందా? జగ్గిరెడ్డి తప్ప ఎవరికైనా న్యాయం జరిగిందా నేను అడుగుతున్నా. ఇక్కడంతా కాంట్రాక్టర్లు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు, అదే మరి ఫైనాన్స్ చేస్తారు. ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ నాశనం అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది అతను ఒక్కడు బాగుంటే చాలు, ఎవరు ఏమైనా వాళ్ళని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఒక్క ఉదాహరణ చూడండి, అక్వా రంగం. అక్వా రంగం ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన ప్రాంతం. 2 లక్షల ఎకరాలు అక్వా రంగం ఉంది. దేశంలోనే ఎగుమతులకు మొదటి ప్లేస్ ఇది. ఈయన వస్తానే ఖర్చు 3 రెట్లు పెరిగింది, మద్దతు ధర రావడం లేదు, ఫీడు, మందులు, కరెంటు బిల్లు, సెస్ అన్ని పెరిగిపోయినాయి. 300 కరెంటు బిల్లు 1200 వచ్చింది. ఇప్పుడు ఆయనకు 200 కరెంటు బిల్లు 1000 రూపాయలు వచ్చింది. అక్వా రంగం అయితే కూలిపోయింది. ఆ రోజు ₹1.50 కరెంట్ ఇస్తానని జోన్లు పెట్టి నాన్ జోన్ అని ఇష్టానుసారంగా 10 ఎకరాలు ఆంక్షలు పెట్టి మొత్తం దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళా అక్వా రంగాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ₹1.50కి ఈ యొక్క కరెంట్ ఇచ్చే బాధ్యత కూడా అక్వా రంగానికి నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు, నేను అడుగుతున్నా అన్ని ప్రియమైపోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు ₹200 కరెంట్ ఛార్జ్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ₹1000. అవునా కాదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? పెట్రోల్ ధరలు పెరిగాయా లేదా? లిక్కర్ ధర పెరిగిందా లేదా? పెరగంది మీ ఆదాయం ఒకటి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆదాయం పెరగలేదు, ఖర్చులు పెరిగాయి.
సహజ వనరులు దోపిడీకి గురైనాయి. భవిష్యత్తులో కూడా మనం అందరం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందుకే వస్తా, మోసపోని వర్గం లేదు. జగన్మోహనుడు ఒక విచిత్రమైన వ్యక్తి. వాళ్ళు వీళ్ళని లేదు, అందరిని అట్టేట ముంచేసిన వ్యక్తి. ఎవరైనా నమ్మితే గొంతు కోసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా బీసీలు అంటాడు, మాటలు చెప్తాడు. 30 పథకాల్ని నిలిపేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఆదరణ పథకం వచ్చిందా మీకు అని అడుగుతున్నా. ఇంకో పక్క ఎవరికైనా సబ్ ప్లాన్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ₹1 ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క దళితులు, ఇప్పుడే చెప్పారు, దళితులైతే ఈ ఎమ్మెల్యే ఏదైతే అందరూ భోంచేసే ప్లేట్ పైన అంబేద్కర్ ఫోటో వేసి అంబేద్కర్ అవమానం చేశారు. అవునా కాదా? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబేద్కర్ కి అవమానం జరిగింది. అవునా కాదా? 30 మంది దళిత యువకులు అపోజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమనాలి దీన్ని? ఇంకో పక్క ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని, అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చాడంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా. నేను ఎస్సీలందరిని అడుగుతున్నా, ఈ ఎస్సీలకు ఏమైనా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ₹1 మీకు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చే ఆలోచన ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సబ్ ప్లాన్ ఉంది, సబ్ ప్లాన్ ఈ రాష్ట్రంలో లేదు. ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఎస్సీలకి ఈ రాష్ట్రంలో ఆ కార్యక్రమాలు కూడా లేవు. అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళీ ఎస్సీల కోసం సబ్ ప్లాన్ అమలు చేస్తాం. మిమ్మల్ని ప్రత్యేకంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇక్కడే ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇక్కడ 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉంటే అందరికి కూడా మనం మాల సామాజిక వర్గానికి ఎక్కడ ఇచ్చాం. నన్ను లాస్ట్ టైం కూడా అడిగారు, మాదిక సామాజిక వర్గం వాళ్ళకు కూడా 1 ఎమ్మెల్సీ ఇచ్చి సామాజిక న్యాయం చేసే బాధ్యత మాది. అదే మరి ఈ జిల్లాలో శెట్టి బలిజలు ఎక్కువ ఉన్నారు, అందుకే పాలిట్ బ్యూరో కూడా ఇచ్చాం, ఎమ్మెల్యే ఇచ్చాం. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత, అన్ని విధాలుగా వాళ్ళని అభివృద్ధి చేసే బాధ్యత. వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఇద్దరం కూడా ముందుకెళ్తాం. అందరికీ న్యాయం చేసే బాధ్యత మాది. అదే మరి వెనుకబడిన వర్గాలకి సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి మిగిలిన వర్గాల్లో కూడా పేదవాళ్ళు ఎక్కడుంటే వాళ్ళందరికీ న్యాయం చేపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మైనారిటీలకు ఇచ్చే రంజాన్ తోఫా దుల్హాన్ పూర్తిగా ఎత్తేసి నా మైనారిటీస్ అంటాడు. కాపులు నేను అడుగుతున్నా, ఇక్కడున్నారు కాపులు ఉన్నారు, ఏం తమ్ముళ్ళు ఈ గవర్నమెంట్ లో మీకు న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అన్నాడు, పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. 10 కోట్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి పాలనలో మీకు న్యాయం జరిగింది? ఎవరి పాలనలో మీకు న్యాయం జరిగింది? ఇంకా రాజకీయాలు చేస్తే మోసపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది నాయకులు మోసపోయి వాళ్ళ స్వార్థం కోసం నా మీద విమర్శిస్తారు. నన్ను విమర్శించే ముందు నేనేం చేశాను, ప్రస్తుత పాలకులు ఏం చేశారో ప్రజలకు చెప్పండి. లేకపోతే నేను అడిగిన క్వశ్చన్స్కి చరిత్రకి క్లారిఫికేషన్ ఇవ్వండి.
తర్వాతనే మమ్మల్ని విమర్శ చేయండి, కానీ లేకపోతే మీకు విమర్శించే హక్కు లేదని మరొకసారి ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను, తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలు కంచు కోట, కానీ కాపుల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారని కాపులకు కూడా న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క ఒకటే హామీ ఇస్తున్నా, నేనేదో మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడానికి రాలా, కానీ అప్పులు చేసి మీకు డబ్బులు ఇచ్చాడు. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, నేను సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, వచ్చిన దాన్ని మీకు పంచుతా. అతను 10 రూపాయలు ఇస్తే నేను 15 రూపాయలు మీకు ఇస్తా. 20 రూపాయలని 2000 రూపాయలు చేసే మార్గం చూపిస్తా. 2000 20,000 చేపిస్తా. 20,000 2 లక్షలు చేపించి మీ ఆదాయాన్ని పెంచి శాశ్వతంగా పేదరికం లేని సమాజాన్ని తయారు చేస్తా. ఆశీర్వదించమని నేను కోరుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమమ్మా ఆడబిడ్డలు నేను జ్ఞాపకం ఉన్నానా మీకు? డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? నేనే కదా పెట్టింది. ఏమమ్మా ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీ రామారావు అవునా కాదా? ఇంకో పక్క మీకు స్థానిక సంస్థలో రిజర్వేషన్ పెట్టిన ఎన్టీ రామారావు అవునా కాదా? మీ పిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% నేనే రిజర్వేషన్లు పెట్టాను, జ్ఞాపకం ఉందా మీకు? నేను రిజర్వేషన్లు పెట్టాను కాబట్టి పిల్లలు బాగా చదువుకొని ఇప్పుడు రివర్స్ కట్నం ఇస్తున్నారు. ఒకప్పుడు ఆడపిల్లల కోసం కట్నం ఇచ్చేది పోయి ఇప్పుడు ఆడపిల్ల ఇస్తే చాలు మగపిల్లలు ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది నేను చూపించిన చొరవ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.